ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయభాస్కర్. చట్టపరిధిలో ప్రతి ఒక్కరు జీవిస్తే ఎవరికి ఏ ఆటంకాలు ఉండవు. చట్టాన్ని విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రతి ఒక్కరు కష్టాలకు నష్టాలకు బాధ్యత వహించి వాళ్ళు నష్టపోతారు. వాళ్ళ నష్టాలన్నింటినీ పూడ్చి ఒక మంచి మార్గంలో నడిపించాలంటే సమాచార హక్కు ఐక్య వేదికలో ఉన్నటువంటి ఒక చట్టాన్ని పూర్తిగా గ్రహించాలని ప్రతి ఒక్కరూ 50 డివిజన్లలో ఉన్నటువంటి ఒక అనంతపురం నగరంలో ప్రతి ఒక్కరూ మన యొక్క సమాచార హక్కు ఐక్య వేదికను కలిసి అక్కడ ఉన్నటువంటి ఒక వారితో మీరు మమేకమై మీ యొక్క జీవితాన్ని ముందుకు సాగించాలని మేము తెలియజేస్తున్నాం. నేను ఈ యొక్క నగరంలో అనంతపురం నగరంలో నగర కమిటీ అధ్యక్షులుగా సమాచార ఐక్య వేదికలో పనిచేస్తున్నాను. ఈ సమాచార ఐక్య వేదిక అధ్యక్షులుగా నేను మీకు తెలియజేసేదేమంటే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ సమాచార హక్కు చట్టం గురించి తెలుసుకొని మీరు రక్షించుకుంటూ మీ పక్క వారిని రక్షిస్తూ మీరు కూడా సమాజంలో ఒక ముందడుగు వేయాలని ప్రతి ఒక్క యువతకు కూడా తెలియజేస్తున్నాం. జై భారత్, జై మాల్. పేరున స్వాగతిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ యొక్క డ్యాంలో మనం సమావేశమైనాం. ఈ సమావేశంలో ఈ ఆర్టీఐ అంటే ప్రజల చేతిలో వజ్రాయుధం లాంటిది. మన అనంతపురం జిల్లాలోని నలుమూలల 50 డివిజన్లలో ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్క యువతకు పిలుపునిచ్చేది ఏమంటే ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమాచార హక్కు ఐక్య వేదిక విషయాలు తెలుసుకొని మీ హక్కులు మీరు కాపాడుకోవాలని, మీకు అందరికీ కూడా తెలియని వయసులో ఎంతోమంది ఎన్నో పొరపాట్లలో ఎన్నో ఇబ్బందుల్లో చిక్కుల్లో ఉన్నటువంటి ఒక ప్రతి వ్యక్తికి కూడా మీకు వచ్చిన కష్టాన్ని ఎలా జయించాలా అనే దానికి రాజమార్గం చూపించేటువంటి ఒక ఈ సమాచార హక్కు ఐక్య వేదికలో సభ్యులై మీరందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి మీకు అందరికీ కూడా రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఒక ఈ సమాచార హక్కు చట్టం, ఈ చట్టం రాష్ట్ర ప్రభుత్వము అనుసంధానంలో ఉన్నటువంటి యొక్క ఆర్టీఐని ప్రతి ఒక్కరూ దాని విషయాలు తెలుసుకోవాలని, ఆ విషయాలు తెలుసుకొని వాళ్ళ యొక్క సంసార జీవితంలో ముందుకు పోవడానికి ఎక్కడ ఎటువంటి కష్టాలు లేకోకుండా సుఖ సంతోషంతో జీవించాలంటే చట్టం అనేటువంటి యొక్క విలువను తెలుసుకోవాలి.